మీరు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మీ బేబీ బాగుందా అని అడుగుతారు కదా. ఆ, మీ డాక్టర్ మీ హెల్త్ చూస్తున్నారు, మీ బేబీది గ్రోత్ చూస్తున్నారు. కానీ బేబీ ఎట్లా ఉంది, ఎట్లా జెనెటిక్స్ ఉంది, బేబీది స్ట్రక్చర్స్ నార్మల్ ఉందా, దానికి ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి ట్రీట్మెంట్ ఉందా, అవి అన్నీ ఆలోచించారా? దాట్ ఈస్ ఫీటల్ మెడిసిన్. సో అయితే ఒక 15-20 ఏళ్ల క్రితం ఈ ఫిటల్ మెడిసిన్ అనేది లేదని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇప్పుడు ఈ ఫీటల్ మెడిసిన్ అనేది ఒక సెపరేట్ న్యూ స్పెషాలిటీ అని చెప్పొచ్చు. బికాజ్ ఇప్పుడు దాకా మీది ఆబ్స్టెట్రిషియన్ ఉన్నారు, ప్రెగ్నెన్సీకి డెలివరీకి ప్లాన్ చేసే డాక్టర్స్ ఉన్నారు. కానీ ఫీటస్ యాజ్ అ పేషెంట్, ఫీటస్ని చూసుకోవడానికి ఇప్పుడు దాకా స్పెషాలిటీ లేదు, డాక్టర్స్ లేదు. ఐ వుడ్ సే పాస్ట్ 10-12 ఇయర్స్ నుంచి ఈ స్పెషాలిటీ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ హైదరాబాద్లో మన సిటీలో ఈ అవేర్నెస్ ఓవర్ ద పాస్ట్ 10 ఇయర్స్ వచ్చింది. సో ఇట్స్ వెరీ న్యూ అండ్ ఇట్ ఈస్ వెరీ ర్యాపిడ్లీ గ్రోయింగ్. చాలా మందికి నెసెసిటీ కూడా ఉంది ఇప్పుడు. ఒక లేడీ ఎన్నో నెల ప్రెగ్నెంట్తో ఉన్నప్పటి నుంచి మనం ఎగ్జాక్ట్గా లోపల ఉన్న బేబీ హెల్త్ని మనం గుర్తించగలుగుతాం. అట్లా చూస్తే మీరు ప్రెగ్నెన్సీకి ముందు నుంచి ప్లాన్ చేయాలండి. ఇజ్ ఇట్? బికాజ్ మదర్ది హెల్త్ బట్టి, మదర్ది క్రోమోజోమ్స్ జెనెటిక్స్ బట్టి బేబీ డెవలప్ అవుతుంది. సో ఫీటల్ మెడిసిన్ అనేది ఇట్ ఇస్ నాట్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మాత్రం కాదు, ప్రెగ్నెన్సీకి ముందు నుంచి మీరు ప్లాన్ చేసి దానికి కావాల్సిన ప్రికాషన్స్ తీసుకొని, కావాల్సిన టెస్ట్ చేసుకొని, ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయినప్పుడు ద ప్రెగ్నెన్సీ ఈస్ గోయింగ్ టు బీ బెటర్, ఇట్స్ గోయింగ్ టు బీ హెల్తియర్. అలా అయితే ఇప్పుడు వచ్చే ఆటిజం కానీ, ADHD కానీ ఇవన్నీ కూడా మనం ముందుగానే గుర్తించవచ్చు. ADHD, ఆటిజం అని ఇప్పుడు ఇట్ ఈస్ లైక్, ఇప్పుడు ఒక కార్ ఉంది అంటే మీరు షోరూంలో పోయి కార్ కొంటున్నారు. ఆ కార్ స్టార్ట్ అయ్యి రన్ అయ్యే వరకు ఆ ఇంజిన్ ఫంక్షనింగ్ ఉందా లేదా అని మీకు తెలుస్తుందా? ఓకే. టిల్ ద బేబీ స్టార్ట్స్ టాకింగ్, ఆ బేబీ మాటలు వస్తుందా, హియరింగ్ ఉందా అనేది ఇట్ కెన్ బి ఐడెంటిఫైడ్ ఆఫ్టర్ ద బేబీ ఈస్ బోర్న్. ఓకే. కడుపులో ఉన్నప్పుడు ఆ బేబీది స్ట్రక్చర్స్ నార్మల్ ఉందా, ఆ బ్రెయిన్ది డెవలప్మెంట్ నార్మల్ ఉందా. ఇప్పుడు 18 వీక్స్ ఉండే బేబీది బ్రెయిన్ 22 వీక్స్లో చాలా డిఫర్ అవుతుంది, చాలా డెవలప్మెంట్ అవుతుంది. ప్రతి ఒక్క స్టేజ్ది డెవలప్మెంట్ మనం ఫాలో చేయొచ్చు. బేబీది బ్రెయిన్ స్టేజెస్ మనం చూడొచ్చు. దానికి కావాల్సిన టెస్ట్స్ కూడా చాలా ఉన్నాయి, అవి అన్నీ మనం చూడొచ్చు. కానీ ఆటిజం అనేది ఇట్ ఈస్ వెరీ కాంప్లికేటెడ్. కొంతమందికి జెనెటిక్ ఫోకస్ ఉంది, జెనెటిక్ లోకస్ ఐడెంటిఫై చేసినారు, అవి మనం టెస్ట్ చేయొచ్చు, ఐడెంటిఫై చేయొచ్చు. నాట్ ఆల్ ఆఫ్ దెమ్. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్, ఫీటల్ మెడిసిన్ అనేది ఇట్ ఈస్ ర్యాపిడ్లీ గ్రోయింగ్ అని. అబ్సల్యూట్లీ. సో ఇవి అన్నీ ఇట్ ఈస్ ఆల్ ఇన్ ప్రాసెస్, ఇట్ ఈస్ ఆల్ ఇన్ స్టేజెస్ ఆఫ్ టెస్టింగ్ అండ్ ఇవాల్యుయేషన్. ఇప్పుడు ఇన్ కేస్ సపోజ్ ఒక మేల్ అండ్ ఫీమేల్ మ్యారేజ్ అయ్యి వాళ్ళ పిల్లల కోసం ప్లాన్ చేస్తున్నారు అనుకుందాం. సపోజ్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఫిటల్ మెడిసిన్కి అసలు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో రావాలి, ఏమేమి టెస్టులు చేస్తారు ఎగ్జాక్ట్గా అంటే ఏం చెప్తారు? మనం బేర్ బేసిక్ తీసుకుంటే హెల్తీ మేల్, హెల్తీ ఫీమేల్, ప్రెగ్నెన్సీకి ముందు బేసిక్ టెస్ట్ చేసుకోవాలి. లైక్ వాళ్ళది క్రోమోజోమ్స్ నార్మల్ ఉందా, ఫర్ దట్ క్యారియోటైపిన్ టెస్ట్ ఉంది. వాళ్ళది బ్లడ్ షుగర్స్ నార్మల్ ఉందా. ఆ ప్రెగ్నెన్సీ డెవలప్ అయినాక ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంప్లాంట్ ఇన్ ద యూట్రస్. సో యూట్రస్ ది స్ట్రక్చర్ నార్మల్ ఉందా. దీస్ ఆర్ ఆల్ సింపుల్ టెస్ట్, జస్ట్ ఒక స్కాన్, ఒక బ్లడ్ టెస్ట్, ఇట్లాంటి టెస్ట్ చేసుకోవచ్చు. మన పార్ట్ ఆఫ్ ద కంట్రీలో రిలేషన్స్లో పెళ్లి చేసుకోవడం, కన్సాంగ్యునియస్ మ్యారేజ్ చాలా చాలా కామన్. అవును అవును. సో అట్లా ఉన్నప్పుడు వాళ్ళది పెడిగ్రీ చార్టింగ్ చేయాలి. దట్ ఈస్ వాళ్ళది ఫ్యామిలీలో ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, ఏదైనా ఎర్లీ డెత్స్, రికరెంట్ మిస్క్యారేజెస్, లేదంటే మెంటల్ రిటార్డేషన్ ఆర్ ఎనీ అబ్నార్మాలిటీ అట్లా ఏదైనా ఉందా అనేది ఇట్ హెల్ప్స్. ఒక జెనెటిసిస్ని కలిసి ప్లాన్ చేస్తే ఇట్ హెల్ప్స్ అస్. అట్లా ఇన్ కేస్ ఏదైనా రిస్క్స్ ఉంటే నౌ యూ హ్యావ్ అన్ ఆప్షన్ ఆఫ్ క్యారియర్ స్క్రీనింగ్. దట్ ఈస్ మదర్ది బ్లడ్, ఫాదర్ది బ్లడ్ తీసుకొని దే లుక్ ఎట్ ద జెనెటిక్స్ అండ్ కంపేర్. ఇఫ్ మదర్కి ఫాదర్కి ఇద్దరికి దే ఆర్ క్యారియర్స్ ఆఫ్ సమ్ పర్టిక్యులర్ జీన్, బేబీకి అది ఇన్హెరిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, బేబీ ఆ ప్రాబ్లం వల్ల సఫర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అట్లా ఉన్నప్పుడు ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ ప్లాన్ ఫర్ దాట్ ప్రెగ్నెన్సీ టెస్టింగ్. ఆ బేబీ పొట్టలో ఉన్నప్పుడు వీ కెన్ టెస్ట్ ద జెనెటిక్స్ ఆఫ్ ద బేబీ ఆల్సో. సో మీకు 3 months ఉన్నప్పుడు ఆర్ అట్లీస్ట్ 5 monthsకి ముందు తెలిసిపోతుంది ఈ బేబీ ఎఫెక్టెడ్ ఉందా. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ తలసీమియా ఉంది, యూ హ్యావ్ సో మెనీ అదర్ కండిషన్స్, డెఫ్నెస్ ఉంది, దెర్ ఈస్ ఆర్ పీపుల్ హ్యావ్ హార్ట్ డిసీజెస్. బై బర్త్ ఉన్న పిల్లలు ఉన్నారు చాలా మంది, ఎస్పెషలీ వాళ్ళకి ప్రీవియస్ చైల్డ్లో ప్రాబ్లం ఉన్నింది. అట్లా ఉంటే వీ కెన్ టెస్ట్ ద నెక్స్ట్ ప్రెగ్నెన్సీ యాజ్ ఎర్లీ యాజ్ 3 months. సో ఒకటి ఆ పేరెంట్స్కి ఆ సఫరింగ్ ఉండదు, ద చైల్డ్ విల్ నాట్ బీ సఫరింగ్ విత్ సచ్ అన్ అబ్నార్మాలిటీ. ప్లస్ అవేర్నెస్ ఉంది. వెన్ ఎవ్రీథింగ్ గోస్ వెల్
the parents have a reassurance. అది చాలా ఇంపార్టెంట్ బికాస్ ద హోల్ ఫ్యామిలీ ఈజ్ సఫరింగ్ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు. జెనెటిక్ ప్రాబ్లమ్స్ అనేది ఇట్ ఈస్ నాట్ సింపుల్, ఇట్ కెనాట్ బి క్యూర్డ్. సో దట్ ఈస్ వేర్ ఇట్ మేక్స్ అ డిఫరెన్స్. సపోజ్ ఒక మేల్ అండ్ ఫీమేల్ కపుల్ మీ దగ్గరికి వచ్చి జెనెటికల్లీ వాళ్ళకి ఇష్యూస్ ఉన్నాయి అని తెలిసినప్పుడు దాన్ని రిఫార్మ్ చేసుకోవడానికి, కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? అదర్వైజ్ బెటర్ టు నాట్ గివ్ ఏ ఛాన్స్ టు బర్త్ అని అంటారా? ఎలా జరుగుతుంది? అది ఆ జెనెటిక్ ప్రాబ్లం బట్టి ఉంటుంది. ఇప్పుడు ఐ టుక్ అ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ థాలసీమియా. ఇప్పుడు ఇఫ్ వన్ ఆఫ్ ద పేరెంట్స్ ఈస్ అ క్యారియర్ అండ్ ది అదర్ పర్సన్, దట్ ఈస్ ఇన్ కేస్ మదర్కి ఆ క్యారియర్ స్టేటస్ ఉంది, ఫాదర్కి అన్ని నార్మల్ ఉన్నాయి. సో ఇన్ దట్ కేస్ అట్ ద మోస్ట్ బేబీకి ఈ మదర్ది జీన్స్ వస్తుంది, బట్ బేబీ విల్ హ్యావ్ అ ట్రేట్. బేబీ ఆ డిసీజ్ వల్ల సఫర్ అవ్వదు. సో దెన్ ఇట్ ఈస్ ఓకే. It is okay to get pregnant, it is okay to continue the pregnancy. But if mother, father, ఇద్దరిది carriers ఉంది and baby gets both abnormal genes, అప్పుడు it means baby is going to suffer from the condition. ఇవి అన్నీ మనకి ఆ టెస్టింగ్ చేస్తే తెలుస్తుంది. లేదంటే పాతకాలం లైక్ హౌ యూ సెడ్ 15-20 years ముందు ఆ నార్మల్ టెస్ట్లో అన్నీ నార్మల్గానే ఉంటుంది. బేబీది బ్లడ్ డిఫరెన్స్ ఏమి ఉండదు. పుట్టిన తర్వాత బేబీ పెరిగిన తర్వాత బేబీది బ్లడ్ కౌంట్స్ తగ్గుతుంది, దెన్ బేబీ బికమ్స్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ డిపెండెంట్. అది ఇట్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్ అప్పుడు. సో ఇట్లాంటి కండిషన్స్ మనం స్ట్రక్చర్డ్గా టెస్ట్ చేయాలి. ఇంకా ఒక ఎగ్జాంపుల్ మీరు చెప్పినారు, ఇఫ్ ప్రీవియస్ బేబీ హ్యాడ్ అ ప్రాబ్లమ్ ఆర్ ఫ్యామిలీలో ఏదైనా అబ్నార్మాలిటీ ఉంది అంటే, ఫస్ట్ థింగ్ ఈజ్ అబ్నార్మాలిటీ మనం సరిగా అండర్స్టాండ్ చేయాలి. ఇప్పుడు డ్వార్ఫ్స్ ఉన్నారు, స్కెలిటల్ ప్రాబ్లమ్స్ తీసుకుంటే దెర్ ఆర్ more than 700-800 types. కానీ each one has a specific mutation. సో ఆ స్పెసిఫిక్ డయాగ్నోసిస్ మనం కనుక్కొని తర్వాత ఆ నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి మనం టెస్ట్ చేయొచ్చు. అండ్ దాన్ని బట్టి వీ కెన్ అడ్వైస్ ఇది కరెక్టబులా లేదా, ఇది ట్రీట్మెంట్ చేస్తే ఇంప్రూవ్మెంట్ ఉంటుందా, లేదంటే ప్రికాషన్స్ తీసుకుంటే కెన్ యూ అవాయిడ్ ఇట్. అవి అన్నీ మనం ఆ టెస్ట్ బట్టి మనకి తెలుస్తుంది. అండ్ కొన్ని కండిషన్స్ స్కాన్లో మనకి బ్లడ్ టెస్ట్ కాకుండా, అమ్నియోటిక్ ఫ్లూయిడ్ టెస్ట్ కాకుండా స్కాన్స్లోనే ఐడెంటిఫై అవుతుంది. సో ఇట్ డిపెండ్స్, ఆ కండిషన్ బట్టి మనం వీ కెన్ అడ్వైజ్ ద పేరెంట్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళకి ఆ అవేర్నెస్ ఉండాలి, ఈ రిస్క్ మనకు ఉంది, ఇవి చేయాలి, మనము ప్యాటర్న్ ఆఫ్ ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మనం ఫాలో చేయాలి అనేది వీ విల్ బీ ఏబుల్ టు గైడ్ దెమ్. నేను రీసెంట్గా వన్ ఆఫ్ మై నైబర్స్ వాళ్ళది ప్రాబ్లం అంటే దే ఆర్ ఇన్ 30+ యాక్చువల్లీ, కపుల్ ఇద్దరు కూడా. ఇప్పటివరకు 4-5 times తను కన్సీవ్ అయ్యారు, కానీ 3rd, 4th, 5th monthలో మిస్క్యారీ అవుతుంది. ఏమై ఉంటుంది రీజన్? సపోజ్ ఇలాంటి పరిస్థితుల్లో మన దగ్గరికి వస్తే వాళ్ళకి ఏమైనా యూజ్ అయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంది. బికాజ్ యాజ్ ఐ సెడ్, వన్ ఇస్ ఎన్వైర్న్మెంట్. ఆ ప్రెగ్నెన్సీ ఎట్లాంటి ఎన్వైర్న్మెంట్లో కన్సీవ్ అవుతుంది. సో ద ఎన్వైర్న్మెంట్ అనేది, where does the baby stay? It's in the mother. So the uterus, the mother's condition, whether there is any kind of abnormality, blood test ga undochu, something as simple as diabetes. Right. Simple, that you see it every day. It can cause miscarriages. So some things are very bare basic. So as I said, it can be the mother's, it can be medical complications of the mother, abnormalities of the uterus, or from the fetal side. Baby ki edaino chromosomal abnormality undochu, లేదంటే రికరెంట్గా బేబీకి ఏదైనా సమ్ పర్టిక్యులర్ లైక్ హార్ట్ డిఫెక్ట్స్ చెప్పినారు. సో అట్లాంటి డిఫెక్ట్స్ రిపీట్ అవుతుంది అంటే దీస్ క్యాన్ బి రీజన్స్. అది ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఇప్పుడు మిస్క్యారేజ్ అయిపోయింది, ఈ ప్రెగ్నెన్సీ ఎనీహౌ దీంట్లో మనకి వెయిట్ చేసి లాభం లేదు అని చాలామంది ప్రెగ్నెన్సీ టర్మినేట్ చేస్తారు, కానీ ఆ మిస్క్యారేజ్ది టెస్టింగ్ జరగట్లేదు. రూట్ కాజ్ దాన్ని రూల్ చేయట్లేకపోతున్నారు. మనం యూజువలీ పేషెంట్స్కి బయటికి వచ్చే టిష్యూస్ని టెస్ట్కి పంపించండి అంటాం. దాంట్లో టెస్ట్ మైక్రో ఎరే, హోల్ ఎగ్జోమ్ సీక్వెన్సింగ్ అట్లా అంటే అడ్వాన్స్ జెనెటిక్ టెస్ట్ అవైలబుల్ ఉంది. సో దాంట్లో ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటే వీ కెన్ వర్క్ బ్యాక్వర్డ్స్. పేరెంట్స్కి ఏదైనా ఉందా, ఫ్యామిలీలో ఏదైనా ఉందా, బేస్డ్ ఆన్ దట్ వీ కెన్ డూ కరెక్టివ్ యాక్షన్. ఆర్ మీరు చెప్పినట్లే, ఇఫ్ యూ ఫీల్ దర్ ఈస్ అబ్సల్యూట్లీ నో ఛాన్స్ దట్ దే కెన్ హ్యావ్ అ నార్మల్ బేబీ, అప్పుడు యూ హ్యావ్ ది ఆప్షన్స్ ఆఫ్ IVF. You can have a donor sperm, donor egg instead. That overcomes the problem. But again, that awareness ravali, that is where fetal medicine makes a difference. To tell them like, this is what your problem is. Our family is suffering, everybody is suffering, but then they don't know what is going wrong. సమ్టైమ్స్ ఇలాంటి కేసెస్ కూడా నేను 1-2 సార్లు చూసానండి. ఏంటంటే ఒక కపుల్కి ఆల్రెడీ డౌన్ సిండ్రోమ్తో ఉన్న బేబీ పుట్టారు. పుట్టిన తర్వాత వాళ్ళకి
వాళ్ళ నెక్స్ట్ ఛాన్స్కి వెళ్దాం మనం అని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. నాకెందుకో డౌట్ అనిపించింది వాళ్ళిద్దరూ చూడగానే. నేనేం అడ్వైస్ చేశానంటే ఫస్ట్ మీ ఇద్దరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఐ థింక్ మీ ఇద్దరి బాడీలోనో ఎవరి బాడీలోనో ఈ డౌన్ సిండ్రోమ్ పిల్లలు పుట్టే జీన్స్ ఏవో స్ట్రాంగ్గా ఉన్నాయేమో అని డౌట్. ఒకసారి వెళ్ళి చూపించుకోండి అంటే వాళ్ళని ఫస్ట్ నెక్స్ట్ బేబీ కూడా ఎందుకు ఇలా పుడతారు, అలా మనం ఆలోచించకూడదు కదా, వీ షుడ్ థింక్ ఇన్ ఏ పాజిటివ్ వే అని అన్నారు. సెకండ్ ఛాన్స్ తీసుకున్నారు, అగైన్ డౌన్ సిండ్రోమ్. తర్వాత థర్డ్ ఛాన్స్ తీసుకుందాం అనుకున్నారు. దెన్ దే వెంట్ టు డాక్టర్. ఆ డాక్టర్ సెడ్ మీరిద్దరూ పిల్లల్ని కనొద్దు, మీకు ఎంతమంది పిల్లల్ని పుట్టినా డౌన్ సిండ్రోమ్తోనే పుడతారు అని. ఇలాంటి సిచ్యువేషన్స్ మీరు ఎప్పుడన్నా ఫేస్ చేశారా? అంత చాలా బ్లంట్గా, చాలా వాళ్ళకి స్ట్రైట్ ఫార్వర్డ్గా నో అండి అసలు కనడానికి వీల్లేదు అనే పరిస్థితుల్లో ఉన్న సిచ్యువేషన్స్ ఎప్పుడైనా చూసారా మీరు? ఇప్పుడు నేను మెన్షన్ చేసినదే అదే. సో ఇట్లా మీరు ఇప్పుడు చెప్పినది వాళ్ళు ద పేరెంట్స్ ఆర్ క్యారియర్స్ ఆఫ్ ట్రాన్స్లోకేషన్స్, మీనింగ్ ద ఛాన్స్ వాళ్ళది ప్రెగ్నెన్సీస్ అన్ని ఆల్మోస్ట్ 100% ఛాన్స్ ఆఫ్ రిపీటింగ్ డౌన్ సిండ్రోమ్. అట్లా ఉన్నప్పుడు యాజ్ ఐ సెడ్ దే కెన్ హ్యావ్ వన్ ఆఫ్ దెమ్ కెన్ ఆప్ట్ ఫర్ అ డోనర్ ఎగ్ ఆర్ అ డోనర్ ఓవమ్ ఆర్ డోనర్ ఎంబ్రియో ఇట్ సెల్ఫ్. ఎస్ బేబీ వాళ్ళది ఓన్ జెనెటిక్ మెటీరియల్ ఉండదు, బట్ అట్లీస్ట్ దే హ్యావ్ అ ఛాన్స్ ఆఫ్ అ ప్రెగ్నెన్సీ, దే హ్యావ్ అ ఛాన్స్ ఆఫ్ హ్యావింగ్ అ చైల్డ్. సో దీన్ని బట్టి మనం ఏదైనా సరే వాళ్ళు కన్సీవ్ అవ్వాలి అని అనుకున్నప్పుడే కొన్ని బ్లడ్ టెస్ట్లు, కొన్ని స్కాన్స్ చేసుకుంటే కనుక హెల్దీ బేబీకి మనం బర్త్ ఇచ్చే అవకాశం 100% ఉంది అని అనుకోవచ్చా? 100% అనేది ఇట్ ఈస్ లైక్ గివింగ్ అ గ్యారంటీ. రైట్. లైఫ్ అనేది ఇట్ ఈస్ నాట్ లైక్ బయింగ్ ఎ టీవీ, దెర్ ఇస్ నో గ్యారంటీస్, నో వారంటీస్. సో ఇప్పుడు వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఈస్ కాల్డ్ స్క్రీనింగ్ టెస్ట్. సో జనరలీ స్క్రీనింగ్ టెస్ట్ అనేది వీ అప్లై టు every pregnant woman. Okay, so screening test ante emi we are only segregating into high risk population, low risk population. High risk group lo vaste we prescribe higher level tests. Low risk population unte we follow routine care. So it is basically screening test. Nenu cheppedi ippudu taka mana maatladedi ante it is screening test. And most important time for screening test is first trimester. Kontamandi 5th month ayina tarvata 7th month ayina tarvata they'll visit the doctor for the first time. Atla undakudu. Ideally థర్డ్ మంత్ ఈజ్ అ వెరీ క్రూషియల్ పీరియడ్. సో మీరు చెప్పిన డౌన్ సిండ్రోమ్ ఆర్ డౌన్ సిండ్రోమ్ కన్నా చాలా చాలా కామన్ హైపర్ టెన్షన్ ఇన్ ప్రెగ్నెన్సీ, గ్రోత్ ప్రాబ్లమ్స్, ఇవి అన్నీ వీ కెన్ డూ ద రిస్క్ ప్రిడిక్షన్ యాజ్ ఎర్లీ యాజ్ థర్డ్ మంత్. ఎందుకంటే ఆ టైంలో మనం ప్రివెంటివ్ యాక్షన్ స్టార్ట్ చేస్తే ఆ సివియరిటీ తగ్గుతుంది. ఇప్పుడు ఇఫ్ ద బేబీ ఈస్ గోయింగ్ టు బి డెలివర్డ్ అట్ 32 వీక్స్ అనేది చాలా ప్రీ టర్మ్ కదా, దానికన్నా అది మనం ఇఫ్ యూ కెన్ prevent it, make it less severe and the pregnancy continues to 38 weeks, it's a full term pregnancy. Outcomes will be so much better. ఈ స్క్రీనింగ్ టెస్ట్, ఈ ఫస్ట్ ట్రైమెస్టర్ స్క్రీనింగ్, అవి అన్ని దట్ ఈస్ వేర్ ఇట్ మేక్స్ ఎ డిఫరెన్స్. కానీ చాలామంది ఫస్ట్ మంత్ నుంచో మన స్కానింగ్లో, ఎక్స్రేలో, బ్లడ్ టెస్ట్లో అంటే ఇవన్నీ చేయించకూడదమ్మా అసలు అని చాలా దాని గురించి చాలా రకాలైన ఆలోచనలు ఉన్నాయి, మిస్ థాట్ ప్రాసెస్ ఉన్నాయి, మిస్పర్సెప్షన్స్ ఉన్నాయి. సో వాట్ యూ అడ్వైజ్ దెమ్? ఐఎమ్ సో హ్యాపీ యూ బ్రాట్ దిస్ అప్. ఎందుకంటే స్కానింగ్ అంటే వాళ్ళు అన్ని స్కాన్స్ ఒకటే స్కాన్ అని అనుకుంటారు. సిటీ స్కాన్ ఇస్ డిఫరెంట్, ఎంఆర్ఐ ఇస్ డిఫరెంట్, అల్ట్రాసౌండ్ ఇస్ డిఫరెంట్. మనం బేబీని ఎగ్జామిన్ చేసేటప్పుడు, ప్రెగ్నెన్సీలో స్కాన్ చేసేటప్పుడు మనం యూజ్ చేసేది ఇట్ ఇస్ అల్ట్రాసౌండ్ స్కాన్స్. వీఆర్ యూజింగ్ ఓన్లీ సౌండ్ వేవ్స్. సో దాంట్లో రేడియేషన్ లేదు. There is no risk of radiation harm to the baby. So ultrasound scans anedi it is considered safe. Madhilo there was some kind of fear mongering that it causes autism, but it has been proven that it is not true. Ultrasound scan anedi sometimes crucial conditions lo we do it as frequently as alternate days because it is necessary and it doesn't harm the baby. So aa bayam undakudu. Relevant tests, necessary tests cheyali and ultrasound is not harmful. Kani high risk pregnancy lo జనరల్గా గైనకాలజిస్ట్ చాలా రకాలైన కేర్ చెప్తూ ఉంటారు. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎందుకంటే మీకు నథింగ్ బట్ వాళ్ళకున్న దాంతో పాటు జెనెటిక్స్కి సంబంధించిన మోర్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటుంది. ఇస్ ఇట్ రైట్? యాక్చువల్లీ నాది బేసిక్ క్వాలిఫికేషన్ ఇస్ ఆబ్స్టెట్రిక్స్, మీనింగ్ రైట్, just like any other doctor who is looking after the pregnant woman, that is my basic qualification. Dan tarvata I did my fetal medicine. Meeru genetics gurinchi maatladutunnaru, I am talking about scans, that is baby the structures gurinchi maatladutunnamu. It is more of a holistic approach, a healthy baby at the end of the pregnancy with a healthy mother. So we have to look at both sides of the picture. Nenu screening at 3rd month I mentioned hypertension. Hypertension is something that can kill the mother. It is something that can kill the baby. So it is more of a holistic picture. We need to look at all the factors that are involved in a healthy pregnancy. ఇవి మాత్రం కాదు, అవి మాత్రం కాదు. ఆఫ్ కోర్స్ మనం సూపర్ స్పెషలైజ్ చేసుకొని ఎక్స్క్లూజివ్ బ్రాంచ్ చేస్తున్నాం, కానీ ఆల్వేస్ ది ఎండ్ గోల్
హ్యాపీ మదర్ వాళ్ళు ఇంటికి పోయినప్పుడు బోత్ ఆఫ్ దెమ్ నీడ్ టు బీ ఫైన్. ఇప్పటి వరకు మీ కెరియర్లో ఈ కెరియర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫిటల్ మెడిసిన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మీరు కూడా చాలా బాధపడ్డ సందర్భం హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే ఏదని చెప్తారు? ఫర్ ఎగ్జాంపుల్ అండ్ ఫ్యూ కేసెస్ అట్లీస్ట్. మోస్ట్ కామన్ ప్రాబ్లం మనం ఫేస్ చేసేది ఈజ్ గ్రోత్ ఇష్యూస్. మోస్ట్ కామన్. సో కొంతమంది 5th మంత్ ఆర్ ఈవెన్ 4th మంత్లోనే గ్రోత్ స్లో అయిపోతుంది. సో బేబీది గ్రోత్ అంత ఎర్లీగా ఎఫెక్ట్ అవుతప్పుడు ఇట్ ఈస్ వెరీ వరిసమ్. ఎందుకంటే దాంట్లో జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఆర్ బేబీది ఆ ప్లెసెంట్ ఆ మాయ అంటారు, బేబీది బ్లడ్ సప్లై న్యూట్రిషన్ అన్నీ అక్కడి నుంచి వస్తుంది, దానిది డెవలప్మెంట్ సరిగా ఉండదు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనకి ప్రెగ్నెన్సీ టు సేఫ్ జోన్ వరకు తీసుకుపోవడం చాలా కష్టం. కానీ 4th మంత్లో లేదా 5th మంత్లో ఇంటర్నల్ హెల్త్ ఇష్యూ ఉంది బేబీకి అని అనుకున్నప్పుడు అప్పుడు ఇంకా డిఎన్సీ ఎలా చేయగలుగుతారు? ఇస్ ఇట్ పాసిబుల్? లీగలీ మనకి 24 వీక్స్ వరకు టైం ఉంది. ఓకే. మనం టెస్ట్ చేసేటప్పుడు బేబీ స్ట్రక్చరలీ నార్మల్ ఉంది, గ్రోత్ మాత్రం తక్కువ ఉంది. ఆ మదర్కి విల్ షీ బి ఏబుల్ టు యాక్సెప్ట్ ఇట్? అది ఇట్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్. వాళ్ళకి దే విల్ నాట్ బి ఏబుల్ టు లెట్ గో. కరెక్ట్. నేను సరిగా తింటే ఇంప్రూవ్ అవుతుందో, నేను రెస్ట్ తీసుకుంటే ఇంప్రూవ్ అవుతుందో, ఆ హోప్ విల్ ఆల్వేస్ బీ దేర్. దిస్ ఈస్ వన్ చాలా, అండ్ ఇట్ రిపీట్స్. నెక్స్ట్ ప్రెగ్నెన్సీలు కూడా అయ్యే అవకాశం ఉంది. ఇట్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్, అండ్ ఇది కరెక్ట్గా ఐడెంటిఫై చేసి ట్రీట్ చేస్తే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సాటిస్ఫైయింగ్.